సరే, ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇంకా 15 రోజుల్లో ఉచిత బస్సులు అనేది పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనండి. ఈయనైతే బాగా చేస్తారండి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందండి. చెప్పినట్లుగా చేస్తుంది. మాకు ఆ నమ్మకం ఉన్నదండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే బస్సులు అనేది ఉచితంగా పెట్టడం వల్ల ఆడవాళ్ళకి మంచి పని అంటారు. మంచిదేనండి. ఆల్రెడీ తెలంగాణలో కూడా ఉన్నది కదండి. మంచిదేనండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, రౌడీ పాలన వచ్చింది, ప్రజలకు ఏం చేసామని ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రౌడీ పాలన ఎవరు చేశారండి? వైసీపీ ప్రభుత్వం చేసింది. ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ రౌడీ పరిపాలన అలాంటి వాళ్ళు అవుతే కనుక వాళ్ళని గెలిపించరు కదండి కూటమిని. మంచి ప్రభుత్వం అండి. మరి ఇప్పుడు సంక్షేమ పథకాల పరంగా అంటే నేను అందరింటికి సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వెనకబడింది అంటారా? ఈ సంక్షేమ పథకాలు లేకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారా? సంక్షేమ పథకాలని చెప్పి అభివృద్ధి మర్చిపోయాడండి. అభివృద్ధి లేనిది ఎలా బతకగలమండి? అభివృద్ధి కూడా ఉండాలి కదా. అభివృద్ధి ఉంటేనే బతకగలదాం. పనులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. అభివృద్ధి లేనిది ఏమి వేస్ట్ అండి. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా అటు లేని వాళ్ళకి ఇస్తారు కానీ మధ్యరకం మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా కూడా ఇదే కదండి, వేస్ట్. అమరావతి డెవలప్మెంట్ జరిగింది అంటారు గత ప్రభుత్వం లాగా? 100% జరుగుతుందండి ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఏమంటే ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అంటున్నారు. నిజంగానే ఇలాంటి కఠినమైన చర్యలు ఉంటాయంటారు? ఉంటాయండి. ఆయన మాట అన్నాడంటే పోషిస్తాడు. పవన్ కళ్యాణ్ చాలా మాటలు అన్నారు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటిన నీ ఎంత చూస్తాము, పొలిటికల్ ఏం తెలుసు, సినిమాలు తీసుకుపో అన్నారు. అందుకనే కదండి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అన్నారో వాళ్ళే గేట్ల దగ్గరికి రాలేదండి. ఎవరైతే అన్నారో వాళ్ళే ఈ అసెంబ్లీ గేట్ దగ్గర వచ్చి తాకలేకపోయారు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఎక్సలెంట్ అండి, బాగా చేస్తారండి. మాకు ఆ నమ్మకం ఉన్నదండి. ఓకే సార్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 50 రోజులు రూలింగ్ ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ప్రతిదానికి స్పందిస్తున్నారండి. అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వం అయితే బాగా పనిచేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, రౌడీ పాలన వచ్చింది అంటున్నారు. వేధిస్తున్నారు, ఢిల్లీ వెళ్తాను, ధర్నా చేస్తాను, అసెంబ్లీకి వస్తున్నాడు, అరుస్తున్నాడు. మరి అతని పరిపాలనలో మరి ఇంతకన్నా అతని పరిపాలనలోనే అసలైన రౌడీజం జరిగింది. మరి దాని మీదకి ఢిల్లీ వెళ్ళి పోరాడితే అతనే పోరాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అది ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటినని అన్నారు కదా, గతంలో చాలా మాట్లాడినారు. టీడీపీ చంద్రబాబు నాయుడిని, పెద్ద వయసు అతన్ని కూడా చాలా మాట్లాడినారు. సో వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్తారు? ఏడ్చారండి. ఇలా వాళ్ళే గేటు బయట ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇవాళ పవన్ కళ్యాణ్ని గేటు బయట దాటిన వాళ్ళు వాళ్ళ గేటు బయట ఉన్నారు, చూస్తున్నారు కదా. 175 అన్నారు కదా, మరి 11 సీట్లు వచ్చినాయండి జగన్మోహన్ రెడ్డి. అవునండి, పక్కన 0 మర్చిపోయారు ఆయన. 11 సీట్లు అంటే పాపం 0 మర్చిపోయారు జనాలు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, ఒకటే మాట అంటున్నాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రజలందరికీ న్యాయం చేశాను. సో ఏంటి సంగతి అది అంటున్నారు. ఏంటి సంగతి అంటున్నారు, దాని గురించి ఏమి అభిప్రాయం? ఏం పథకాలు అండి? అవి పప్పు బెల్లం పంచుతారా? ఎవరికి ఇచ్చారు పథకాలు? ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఏమి ఇచ్చారండి పథకాలు? అవి నిత్యావసర వస్తువులు అన్నీ విపరీతంగా పెంచేసి అవి అయితే ఏ విధమైన కరెక్ట్ కాదండి. అది జనాలని సోమరిపోతులు చేశారు అంటే అండి. ఆ పథకాలు ఏమీ కరెక్ట్ కాదు. ఆరోగ్యశ్రీ అసలు రాలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దేనికి వెళ్ళినా సరే దానికి ఆరోగ్యశ్రీ పనిచేయదు కదా అనేవారు. అతను పరిపాలన అంటేనే అది పక్కా మోసం. అందుకే జనాలు చీకొట్టారు. థ్యాంక్ యూ.